నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సత్యాగ్రహ దీక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్. పురోగతిపై సమీక్ష ఖచ్చితమైన ప్రణాళిక. ప్రైవేటీకరణ లేదు, కేంద్ర మంత్రి హామీ. జర్నలిస్టులపై పోలీసుల దాడి, సీఐని సస్పెండ్ చేయాలి. హైదరాబాద్ ఓయూలో జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తామని సునీల్ దత్ పేర్కొన్నారు. చరణ్పై ఓయూ పోలీసులు కావచ్చు, మిగతా పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం కాకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఈ ఘటనలో అతనిపై మాత్రం చరణ్ని దుర్భాషలాడటమే కాకుండా అతనిపై చేసుకొని ఓ నిందితుల్లా ట్రీట్ చేసి అతను తీసుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించి నిందితుల్లా పోలీస్ స్టేషన్ తరలించడం మాత్రం ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీన్ని టీజేఎఫ్ పూర్తిగా ఖండిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించి బాధ్యులపై మాత్రానికి కఠిన శిక్ష వేయాలి. దాంతోపాటుగా సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టినట్టుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకి జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చిన సందర్భంలో మాత్రానికి అందరినీ కూడా పోలీసు వ్యవస్థ కొంచెం చర్యలు మాత్రం చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుందుడుకు చర్యలు మాత్రం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఇప్పటికే టీజేఎఫ్ కూడా గతంలో ఎన్నో మార్లు కూడా డీజీపీ కూడా విజ్ఞప్తి చేసిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో కూడా ఖమ్మంలో కూడా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా అన్ని యూనియన్లు, అన్ని సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈరోజు జెడ్పీ సెంటర్లో ధర్నా కూడా నిర్వహించడం, సామూహికంగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్న సందర్భంగా నిన్న ఓయూలో జరిగిన ఘటన, చరణ్పై దాడి ఘటన మాత్రం అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని జర్నలిస్టుల దాడిని పూర్తిగా అరికట్టాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తూనే ఇప్పటికే పోలీసుని ఉసుగొల్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ గొంతుల్లోకే విధంగా కూడా తెలంగాణ పోలీసు యంత్రాంగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నత చదువులు చదివి జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని ముందుకు సాగుతున్నటువంటి అనేక మంది జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు పత్రికల విలేకరులకు రక్షణ లేకుండా ప్రభుత్వ చర్యలు పాల్పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అనేక స్మగ్లర్లు, గంజాయి దొంగలు, ఇతర అనేక మంది అరాచకాలకు పాల్పడుతున్నటువంటి క్రిమినల్స్ని కూడా వదిలేసి కేవలం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పద్ధతిలో పత్రిక స్వేచ్ఛని ప్రజలకు తెలియజేసేందుకోసం కవరేజ్ నిమిత్తం వెళ్ళేటువంటి వ్యక్తులపై అతి కిరాతకమైనటువంటి విధంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాము. తక్షణమే అరెస్ట్ చేసినట్టు వ్యక్తిని, ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం కూడా పత్రికా విలేకరులకు సహకరించి కవరేజ్కి వచ్చిన విలేకరులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల విలేకరులకు పక్షాన రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మెదక్ కోర్టు కార్యాలయం గేటు ముందు న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదిపై దాడి చేసి కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిపై ఉన్నతాధికారులు న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక న్యాయవాదులు ఇవాళ విధులను బహిష్కరించారు. ఈ చర్య ఏదైతున్నదో న్యాయవాదిపై దాడి చేయడం అనేటువంటిది ఇది హేమీయ చర్య. అదేవిధంగా పోలీసు తర్వాత న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు దేశానికి ఒక చెట్టు లాంటి వాళ్ళు. ప్రజాస్వామ్యం లోపల ప్రజల యొక్క హక్కులను
విలువలను కాపాడవలసినటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేయాలి. కానీ ఈ విధంగా ఏమైనటువంటి చర్యలు చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు. ఎందుకొరకంటే మళ్ళీ ఈ విధంగా జరిగినట్టయితే చర్య అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది పైన ఉన్నటువంటి అధికారులు, డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు దీనిపైన విచారణ గావించి చేసినటువంటి ఈ పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దౌర్జన్యంగా ఎఫ్ఐఆర్ చేశారని చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ ఒక హక్కు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ హక్కును కాలరాస్తూ ఎఫ్ఐఆర్ వేసినట్టయితే చట్ట పరిధి లోపల చెల్లనేరదు అనేటువంటిది చట్టంలో తెలియజేసినటువంటిది. రోజు ఏదైతే న్యాయవాది మీద సిద్దిపేట 2 టౌన్ ఏసీ చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గౌరవనీయులు మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారెంట్ పిలవాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా కాకి చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి దురుద్దేశంతో ఒక న్యాయవాది మీద దాడి చేయడం నిజంగా కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు న్యాయవాది లేనిది ఈరోజు పోలీసుల చర్యలు ఎక్కడ ఏ విధంగా ముందుకు జరుగుతాయి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేది పోలీసు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 రూపాయల రైతు బంధు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి ఉండాలని, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని అన్నారు. రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అది ఇంతవరకు దిక్కు దివానా లేదు. గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిండు, 7 కోత ఆవు దేవుని మీద ఒట్టే చెప్పిండు. కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదే రకంగా ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత యాసంగి సీజన్ లో 10,000 కూడా అందరికి ఇయ్యలే, 3,000 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. బేషరతుగా ప్రతి ఒక్కరికి 15,000 రైతు బంధును ఇయ్యాలి. అదే రకంగా రైతు కూలీలకు 15,000 ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు, కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నెస్కో సేవా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి 285 మంది క్రీడాకారులు అండర్-10, అండర్-15 విభాగాలలో పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లెమిలి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. శ్రీనివాస్ రెడ్డి తన తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం నెస్కో సేవా సంస్థను ప్రారంభించారని, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో అనపర్తి ప్రాంతాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే దిశగా వారు ఇస్రో సహకారం, అదేవిధంగా బిర్లా ప్లానిటోరియం సహకారం అన్నింటినీ సమన్వయం చేసి విద్యార్థుల్లో సైంటిఫిక్గా నైపుణ్యం పెంచడంతో పాటు అన్ని విధాలుగా గ్రామాలని అభివృద్ధి చేయడంలో వారు భాగస్వామ్యంగా ఉండి ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని నిర్వహించడం అనేది చాలా సత్సంకల్పం. మరి అటు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వారు అన్ని రకాల కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా వారు ప్లాంటేషన్ విషయంలో చెప్పారు. ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తామని. అది ఈ రోజుల్లో తప్పనిసరిగా అవసరం. కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్లాంటేషన్కి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్లాంటేషన్ చేయాలనేది ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చేస్తే అది భవిష్యత్తులో ప్రయోజనకారిగా ఉంటుంది. దానికి తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి అన్ని విధాల సహకారం అందించడంలో నా వంతు సహకారం నేను అందిస్తానని వారికి స్పష్టమైన హామీ ఇస్తూ మరి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని శ్రీనివాస్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
సెలవు. ఇలాగ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ చెస్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీదే కాకుండా ఇలాగ గేమ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మాలో ఉన్న ఎబిలిటీని, స్కిల్స్ని బయటికి తీసుకొస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఈరోజు ఈస్ట్ గోదావరి వైడ్ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తామండి. దీనికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం సత్యనారాయణ రెడ్డి కంటి డాక్టర్ గారు చేసి వెళ్ళారండి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది నెస్కో అనే ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేస్తామండి. సో నెస్కో ట్రస్ట్ మేము హైదరాబాద్లో రిజిస్టర్ చేసి ఈ అనపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో దాని యొక్క సేవా కార్యక్రమాలు చేయడానికని చెప్పేసి ఈ ట్రస్ట్ని మేము పెట్టడం జరిగిందండి. సో ఈరోజు చెస్ ప్రోగ్రాం ఇంచుమించు సుమారుగా ఒక 300 మంది చెస్ అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా సాయంకాలము ఈ ప్రైజ్ మనీతో పాటుగా మెడల్స్ అలాగే సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేస్తామండి. సో మీ అందరికీ తెలుసు, చెస్ అనేది ఒక ఆటగా మాత్రమే కాదు, దాంట్లో గెలుపోటములు ఉంటాయి. బట్ గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఒకే విధంగా స్వీకరించాలని, అలాగే మన జీవితంలో కూడా ఎత్తుకి పై ఎత్తులు ఎన్నో వేయాలి. కాబట్టి చదరంగం అనేది మన లైఫ్ని ప్రతిబింబిస్తుందని అందరికీ చెప్తున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో చాలా చేద్దామని మాకున్నది. మీ అందరి సహాయ సహకారాలతో ఆశీర్వాదం. సూర్యాపేట మండలం బాలెంలో ఎస్సీ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో మద్యం సీసాలు వెలుగు చూసిన ఘటనలో ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా బాలెంల నుండి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వరకు 15 కిలోమీటర్ల నిరసన పాదయాత్ర చేపట్టారు విద్యార్థినులు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో విద్యార్థినులు గంటల తరబడి బైఠాయించినా అధికారులు ఎవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో గతంలో ఏనుగుల దాడిలో గంగప్ప అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అందజేశారు. అంతేకాకుండా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వెహికల్ కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి పవన్తో మాట్లాడి నిధులు సమకూర్చి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే అమర్ హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. రైతులు అధిక రాబడి పొందే పంటలను ప్రోత్సహించాలని, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రైతు వేదిక క్లస్టర్లో పరిధిలో 20 మంది రైతులతో సేంద్రియ సాగు విధానం చేపట్టాలని, రుణాలు మంజూరు అయ్యే విధంగా రైతులకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా విద్యాబోధన పనితీరు, విద్యార్థులు తినే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో అధికారులతో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. నివేదికలతో కాలక్షేపం కుదరదని, 100% లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ నిధులతో రాబోయే 50 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవనిగడ్డ నియోజక
నియోజకవర్గ పరిధిలోని ఎదురుమండి వద్ద నిర్మించాల్సిన బ్రిడ్జికి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేస్తామని బాలుశౌరి తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీఆర్జెడ్ పరిధిలో అప్రోచ్ రోడ్డు ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం పైకి నుంచి వెళ్ళాలంటే ఓ 5 కిలోమీటర్స్ యాడ్ చేసి మరలా రీప్రపోజల్స్ గవర్నమెంట్ ద్వారా నాబార్డుకి పంపిస్తాం. త్వరలోనే దాన్ని శాంక్షన్ చేపించి ఆ ఎదురుమండి బ్రిడ్జిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అదే రకంగా చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో. వాటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులని కోరటం జరిగింది. అదే రకంగా ప్రధానమైన అంశం మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య. ప్రతిరోజు మంచినీళ్ళు మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాలి అంటే, కార్పొరేషన్ పరిధి మచిలీపట్నంలో ఇవ్వాలంటే అమృత్ స్కీమ్ ద్వారా ఇంకా ఎన్ని డబ్బులు తీసుకురావచ్చు అనేది కూడా మున్సిపల్ అధికారులతోటి కలెక్టర్ గారు మేము అందరం కలిసి రివ్యూ చేసాం. దానికి వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా మచిలీపట్నంలో మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం. అదే రకంగా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క స్మారక భవనం, దాన్ని అన్నింటిని కూడా ప్రపోజల్స్ ఏ రకంగా చేయాలి, గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకురావాలి అనేది కూడా కలెక్టర్ గారు కూడా అధికారులకు చెప్పారు. దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేపిస్తాం. సో ఇవన్నీ ఈరోజు ఒక గంటన్నర పాటు రివ్యూ చేసాం. తప్పకుండా ఇవన్నీ త్వరలో కంప్లీట్ చేసేటట్టు. పోర్టుకు సంబంధించి కనెక్టివిటీ భారతమాల ప్రోగ్రాం ద్వారా ఒకటి 3.9 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, దాదాపు 250 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్స్ వేశారు. అది మొదటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మరి మిగిలిన విషయాలు హుస్నాబాద్లో మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ ఆధ్వర్యంలో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జన్మదినం సందర్భంగా హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు అదేవిధంగా బిస్కెట్లు రోగులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో బండి సంజయ్ కుమార్ గారు ప్రజలకు సేవలు అందించాలని, మొదటిసారి పార్లమెంటు సభ్యులుగా గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు పరిధి అనేక విధాలుగా అభివృద్ధికి నోచుకున్నది. రెండవసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై కేంద్రంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పార్లమెంటు, అదేవిధంగా సమగ్ర తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఆయన అనేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఆ రూపొందించినటువంటి ప్రణాళికలు అమలు కావాలి, సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆకాంక్షిస్తూ, సంజయ్ కుమార్ గారికి ప్రజలు ఎల్లవేళలా ఈ రకమైన విశాఖలోని రోటరీ క్లబ్ గాజుబాక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఎంతో పెద్ద సేవా సంస్థ అని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మేమున్నామని ధైర్యం చెప్పారు. అనంతరం హెచ్ఐవి పిల్లలకు పోషకాహారాన్ని ఎమ్మెల్యే అందజేశారు. న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కావచ్చు, లేకపోతే అనేక సమాజంలో చేతనటువంటి సాయం చేస్తున్నారు. చాలా సంతోషం అండి. అయితే మనం చేయాల్సింది కూడా ఇంకా ఉందనుకుంటున్నాను నేనైతే. జనరల్ గా కష్టంలో ఉన్నటువంటి కాపాడడం చాలా మంచిది, ఆదుకోవడం చాలా మంచిది. కానీ సమాజంలో కూడా మనం ఈ పౌర సమాజాన్ని కాస్త బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనిస్తే ప్రజాస్వామ్య విలువలు కాలం రాసేటువంటి పరిస్థితిలో పబ్లిక్ వాయిస్ రైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక
మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య మూలాలను కాపాడడం కోసం ఎవరైనప్పటికీ కూడా అధికారంలో ఏ పక్షం ఉన్నప్పటికీ కూడా వారు ఏమైనా సరే ప్రజాస్వామ్య విలువని కాలు రాస్తే దాన్ని వెలుగెత్తి చాటేటువంటి వెలుగెత్తి పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి. దానికి మీలాంటి వారు అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ వాయిస్ రేస్ చేయకపోతే తప్పే రైట్ అయిపోతుంది. సమాజం తన ఇష్టానుసారం ఉంది. ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుంది అంటే తప్పుడు వైపు నడిచడానికి స్వార్థపరులు ఉన్నంతసేపు కూడా తప్పు వైపు నడడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే పెట్టాలి అంటే పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం ఎప్పుడైతే మేల్కొని దాన్ని పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ కూడా మళ్ళీ ఎలక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీని వైపు జరగాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. దేవుణ్ణి నమ్మని వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆస్తులకే పంగనామాలు పెట్టిన నయవంచకులు గత ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని, గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారని విమర్శించారు. ఎర్రచందనం పేరుతో స్మగ్లింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శించారు. ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి, ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకం చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో ల్యాండ్ అక్విజిషన్ గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గదిలో భద్రపరిచిన ఫైల్స్ కొంతమేరకు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కార్యాలయం నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో 16 చింతల్ తండా గ్రామాల్లో దారుణం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. భార్య సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా భర్త శ్రీను చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే. భగభగమండే సూర్యుణ్ణి కమ్మేయాలని చూసిన చీకటి యుగయుగాలు లేదు. అలాంటి చీకటి పరదాలను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యులను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నమే ఫోర్సైట్స్ టీవీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్